ఆంధ్రప్రదేశ్పై ఫెంగల్ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీ పైన ఈ తుఫాన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫానుగా రూపాంతరం చెందనుంది. ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని ఆనుకుని తమిళనాడు వైపు ఇది పయనిస్తోంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు, అదేవిధంగా రానున్న 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. ఇక తుఫాను ప్రభావం వల్ల దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 28వ తేదీ నుంచి ఉత్తర కోస్తాపై కూడా గాలుల ప్రభావం ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని, రాష్ట్రంలో అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. కాగా గడిచిన 6 గంటల్లో తీవ్ర వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ట్రింకోమలీకి ఆగ్నేయంగా 120 కిలోమీటర్లు, నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 370 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 470 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అధికారులు వివరించారు.